వన్ లాస్ట్ టైం తిరుపతికి బస్ బుక్ చేస్తున్నాను. ఇది నీ సాడ్ అనలో లేదంటే లైఫ్లో ఇలానే ముందరికి పోవాలనలో తెలియదు. వన్ లాస్ట్ టైం బెంగళూరు టు తిరుపతి గైస్. 15 minutes బస్సు పెట్టుకొని మన వ్యాపారం 12:15 నా బస్సు మాత్రలేదు. హే గైస్, మీరు ఇప్పుడు చూసినట్టే అంతా నిజమే. యాక్చువల్గా ఇదే లాస్ట్ ట్రిప్ నాది తిరుపతికి. మా డాడీకి ట్రాన్స్ఫర్ అయింది. మేము ఇప్పుడు నెల్లూరుకి వెళ్తున్నాము. సో అది ఇప్పటికైతే ఇంటికి వెళ్ళి 12:30 అయిపోతుంది టైము. తిరుపతికి వెళ్ళి ఇక్కడ థింగ్స్ అన్ని ప్యాక్ చేయాలి ఇంట్లో. ఈ వీకెండ్ అంటే ఈ రోజు వెడ్నెస్డే, ఈ వీకెండ్ అంటే ఫ్రైడే, సాటర్డే కానీ సండే కానీ మారాలి నెల్లూరుకి. చాలా 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 ఎమోషన్స్ క్యారీ చేస్తున్నాను ఇప్పుడు నేను. అంటే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ తిరుపతితో. ఫస్ట్ డే వచ్చాను 2020 మార్చ్ 1 అనుకుంటా. 2020 మార్చ్ 1. జస్ట్ ఏమీ తెలీదు తిరుపతిలో. జస్ట్ మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. 2025లో మళ్ళీ తిరుపతి నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. 2020 to 2025 తిరుపతి జర్నీ. మీ అందరికీ మనందరికీ అందరికీ తిరుపతి అంటే ఎలాంటి ఎమోషన్, నాకు కూడా అలాంటి ఎమోషనే. లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో మళ్ళీ తిరుపతిలోనే. ఇది గైస్ లైఫ్ అప్డేట్. సో ఇది ఒక 1 month నుంచి జరుగుతుంది ఇదంతా. ఈ టెన్షన్ అంతా నడుస్తుంది. సో దానివల్లే అసలు వీడియోస్ లేవు. మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయింది నా మైండ్ అంతా కూడా. ఖాళీ చేయాలి, నెల్లూరుకి వెళ్ళాలి, లైఫ్ ముందరికి వెళ్తుండాలి, ఎక్కడ ఆగిపోకూడదు. ఈ రోడ్తో ఇప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరుతున్నాను. ఎప్పుడు నేను బెంగళూరు టు తిరుపతి ట్రావెల్ చేసే వీడియో పెడుతుంటే కదా, ఈసారి ఫర్ ద లాస్ట్ టైం మళ్ళీ నేను పెడుతున్నాను ఈ వీడియో. ఇది కొంచెం మెమరబుల్ గా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. 6.5 hours later. ఈ మెమరీని అయితే అసలు ఎప్పటికీ మిస్ అవ్వలేను నేను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ లొకేషన్ ఇది. One eternity later. అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. ఇంకా కొన్ని అవర్స్ మాత్రమే. మోస్ట్లీ ఇంకొక రేపు ఈవినింగ్ అంతా కూడా మా ఇంట్లో ప్యాకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎల్లుండి మార్నింగ్ ఇంకా వెళ్ళాలి కదా, సండే మార్నింగ్. ఈరోజు ఫ్రైడే. అసలు ఫ్రైడే ఎలా అయిపోయిందో తెలియదు. నేను వెనస్డే వచ్చాను. నేను వెనస్డే నైట్, థర్స్డే మార్నింగ్ వచ్చాను. ఈరోజు ఫ్రైడే 4th జూలై. 6th జూలై నుంచి ఖాళీ చేయాలి. ఒక రకమైన ఫీలింగ్లో ఉన్నాను నేను. ఇప్పుడైతే అలా చుట్టొద్దాము తిరుపతి. ఒకసారి లాస్ట్ టైం స్టార్ట్ అయినాను. మా అమ్మ కూడా వస్తానింది. వెళ్దామా మరి? చాలా దుమ్ముగా ఉంది. తుడిచేంత మూడు కూడా లేదు. ఇంకా రేపు ఎలానో తుడిచేసి ఎల్లుండి మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు అలా తుడిచకుండానే వెళ్ళిపోతున్నాను. లెట్స్ గో. తిరుపతి నుండి ఇంత త్వరగా ఖాళీ చేస్తామని చెప్పి అనుకోలేదు. కాకపోతే వెరీ గుడ్ లాంగ్ స్టే ఇది. 5 years మేము ఇంతవరకు ఎప్పుడు 5 years ఒక ఊర్లో లేము. 5 years ఒక ఊర్లో ఉంటానంటే గ్రేటే అది. ఇంత మూడు బాగాలేకపోయినా కూడా, అంటే అదే చెప్పాను కదా, ఒక 1 month నుంచి అస్సలు నా మూడ్ ఫుల్ ఖరాబ్ అయిపోయింది. మేము ఇంకా వెళ్ళాలి అని చెప్పి అంత తెలిసినప్పటి నుండి. కాబట్టి అసలు వీడియోస్ చేసే ఓపిక మూడు ఏది లేదు. ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది వీడియోస్ చేద్దామని చెప్పి. ఆ ఇంట్రెస్ట్ లో ఇలాంటి. సో లెట్స్ గో గైస్. గైస్ మొత్తానికి అయితే వచ్చాము ఇక్కడికి, ఎంఆర్పల్లిలో ఇది టిఫిన్స్ అట్ రైట్ 30 ఉంటుంది కదా, శ్రీ టిఫిన్స్ అని చెప్పి. అది ఇక్కడికి వచ్చాము. వెళ్ళి ఒక చిన్న ఫుడ్ని టిఫిన్ ఎంజాయ్ చేసేద్దాం. ఓకే లెట్స్ గో గైస్. A lot of boring math later. గైస్ అందరికీ ఉన్నట్టే నాది కూడా అది చైల్డ్హుడ్ కంప్యూటర్ అంటాం కదా. నేను అంతా GTA ఇవన్నీ ఆడేవాడిని. సో ఇప్పుడు దాన్ని కూడా ఇచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఈ DVD ప్లేయర్ అన్నీ కూడా వెనక్కి ఇచ్చేసాను ఇప్పుడు. సో అన్నీ తీసి అక్కడ పెట్టేద్దాం అయితే. నా సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా సపరేట్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను, ఎందుకన్నా మంచిది అని చెప్పి.
నిన్న చూపించాను కదా, అదో టైప్లో ఉంది కార్ అంతా కూడా. మళ్ళీ ఇంకోసారి కడగాలి. లైఫ్లో నాకు కొన్ని గుర్తొచ్చి నేను కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత నుంచి మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ఈ ట్రావెలింగ్, ఈ హౌస్ షిఫ్టింగ్ అనేది అసలు చాలా చాలా బోరింగ్ పార్ట్ గైస్. ఎందుకంటే ట్రావెలింగ్ బోరింగ్ పార్ట్ కాదు, ఈ హౌస్ షిఫ్టింగ్ అనేది అన్నిటికంటే బోరింగ్ పాయింట్. ఎందుకంటే ఇంట్లో అన్ని పెట్టింటాము కదా, అన్ని సామాన్లు అన్ని పెట్టుకొని ఉంటాము, థింగ్స్ కమోడిటీస్ అన్ని పెట్టుకుంటాం. దాని అన్నింటినీ తీసి మళ్ళీ కొద్దింటికి పోవడం అనేది ఒక పెద్ద రియల్ పెయిన్. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేసింటే కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఎందుకంటే అంతే కదా, అదొక ఎమోషన్. అది సిలిండర్స్ ఇవ్వాలి కదా వెనక్కి. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, కానీ వచ్చినప్పుడు మటుకు ఈ షాట్ రీక్రియేట్ చేద్దాం మళ్ళీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ తిరుపతి ఫర్ ఎవ్రీథింగ్. మొత్తానికి గ్యాస్ సిలిండర్ పనులు అయిపోయినాయి. త్వరగా వేరేవన్నీ చూడాలి. అన్ని బాక్సెస్ అన్నీ ప్యాక్ అవుతున్నాయి అక్కడ. ఫైనల్గా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాను. మొత్తం పైన థింగ్స్ అన్నీ ప్యాక్డ్. చిన్నప్పటి నుంచి అందరికి ఒక మెమరీ ఉంటుంది కదా, GTA అంటే పీసీ గేమ్స్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. చూపిస్తాను చూడండి. పీసీ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది ఒక బ్లిస్, ఒక మానిటర్, ఒక CPU, ఒక స్పీకర్, ఇంకా UPS. GTA ఆడే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక మంచి మౌస్ కూడా. GTA 6 కాదు ఆబ్వియస్లీ, GTA Vice City శాన్ ఆండ్రియాస్ అనుకుంటా. ఇప్పుడు ఈ బీచ్ వెనక్కి చేయాల్సి వస్తుంది. లెట్స్ గో గైస్, ముందుకు వెళ్తా ఉండాలి లైఫ్లో. ఇప్పుడైతే వెళ్దామా మరి. తిరుపతి వదిలి వెళ్తున్నానంటే ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్. ఎందుకంటే అంత అటాచ్ అయిపోయినాను ఈ ఊరికి. ఫ్రెండ్స్ కానీ, నా ఇంజనీరింగ్ లైఫ్ కానీ అసలు చాలా బాగుంది. ఇప్పుడు అన్నీ మళ్ళీ వెనక్కి వస్తే బాగుంటుంది. ఇంకొకసారి అట్లా ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. రియల్ పెయిన్ ఇది. మేము తిరుపతి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఇన్ని రోజుల నుండి మీరు నా ఛానల్కి చూపిస్తున్న లవ్ ఇంకా సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేంది. ఆ దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ కూడా. సో ఈ నోట్ మీద థ్యాంక్ యూ గైస్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.